ఇచ్చిన మాట ప్రార్థన జరుగుతుంటే నీవు నిర్లక్ష్యంగా ఇంటికాడ పనుకున్నావంటే ఎంత లెక్క అప్పచెప్పాల్సి వస్తుందో తెలుసా దేవునికి? ఎంత నష్టం నీ ఎదుటికి రాబోతుందో తెలుసా? నష్టం రావాలా ఎదురికి? ప్రార్థన జరుగుతుంటే తెలిసి నిర్లక్ష్యంగా నువ్వు మానుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను ఇంట్లో కూర్చొని ఉంటే ఎంత నష్టం ఎదురు రాబోతుందో తెలుసా? దేవుడు ప్రేమతో ఆపుతా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ బాధపడింది, ఇబ్బంది పడింది, ఆపుతా ఉన్నాడు. దాన్ని అలుసుగా తీసుకొని ఇక అంతే కొనసాగుతూ ఉంటే కొందరు మానుకుంటారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటే ఈ స్థలం సరిపోయేది ఇక్కడ. కొందరు మానుకొని చున్నట్లుగా దేవుని పిల్లలారా నేను చెప్తా ఉన్నాను,